గురువు ఎట్లా ఉండాలి, శిష్యుడు ఎట్లా ఉండాలి, ఒక వాక్యంలో ఒక సూచన చేస్తుంటే శిష్యుడు ఎట్లా దాన్ని అందుకోవాలి. అందులో ఇద్దరికి కూడా, గురువుకి శిష్యుడికి ఇద్దరికి కూడా వాళ్ళిద్దరి తెలివితేటలని ఎలివేట్ చేసి చూపించినట్లు ధీటైన సమాధానం ఇవ్వగలిగిన శిష్యుడైనాడు నచికేతసుడు. అందుకే నేను అధమ స్థాయి శిష్యుని అవుతానా, మధ్యమ స్థాయి శిష్యుని అవుతానా, ఉత్తమ స్థాయి శిష్యుని అవుతానా అని ముందుగా యమలోకానికి వెళ్ళకముందే ఆలోచించుకున్నాడు. అట్లా ఉండాలి గురువు సన్నిధికి వచ్చేటప్పుడు. యమే వైషభృణితే తేన లభ్య. ఎవరి చేత పొందబడుతుంది ఆత్మతత్వం? తన గుర్తింపు ఎవరి చేత పొందబడుతుందంటే అదే కావాలని మొండి పట్టుదల పట్టాలి. మొండి కాదు అది. అది ఎటువంటి పట్టుదల అంటే తన స్థితిలో నిశ్చలంగా నిలవటం అనేది. అటువంటి పట్టుదలతో ఉంటే అప్పుడు వాడికి అర్థమవుతుంది ఏమని, ఈ లోకంలో మహత్ ఆయతనం ఇంకేది లేదు, గొప్పగా పొందబడింది ఏమీ లేదు. సూక్ష్మాత్ సూక్ష్మతరం. ఈ బయటగా కనిపిస్తున్న తోలుబొమ్మల తైతక్కలాటలో, ఈ నాటకంలో సూక్ష్మమైన అంశము జీవుడి అంశం. జీవుడు ఆడిస్తే తైతక్కలాడుతుంది. అటువంటి ఈ లోకంలో ఏం చేస్తున్నారు మనుషులంటే, ఒక జీవుడు ఆట ఆడిస్తున్నాడు దాన్ని. వాడి త్రిగుణాత్మక ప్రవృత్తికి తగినట్లుగా ఒక జీవిత నాటకాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని వేదికగా చేసుకొని ఆట ఆడుతుంటే, ఇంత బిజీగా ఉన్న దాంట్లో జీవుడు అనే అంశం సూక్ష్మమైతే, సూక్ష్మతరమైన అంశం ఏమిటంటే ఆ జీవుడు బ్రహ్మముగా ఎదగటానికి చేస్తున్నాడు ఈ పని. అని ఎందుకు చేస్తున్నాడు? వాడికి పిచ్చెక్కి వెర్రెక్కి చేయటం లేదు. గుర్తింపు లేకపోయినా సరే, అజ్ఞాన స్థితిలో అయినా సరే, ప్రతి జీవుడి ఆ లోపల ఉన్న ప్రేరణ చేయిస్తుంది. ఏం చేయిస్తుంది? వాడిని బ్రహ్మముగా ఎదుగు, బ్రహ్మముగా ఎదుగు, బ్రహ్మముగా ఎదుగు అన్న ప్రేరణ లోపల ఉంది కనుకనే ఆ ప్రేరణ చేత చేస్తున్నాడు. ఇది సూక్ష్మాత్ సూక్ష్మతరం తత్వమే. ఆ అంశమే నువ్వు. ఆ బ్రహ్మ అంశం ఏదుందో, ఎదుగుట అన్న అంశం ఏదుందో నీకు ప్రేరణగా, అది నీవు. తత్వమసి. ఏ త్వం అది? ఏ తత్తది? ఆత్మ. ఈ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని వేదములు చెప్తున్నాయో ఆ అంశం, ఆ ఆత్మ, అది యత్ నిత్యం తత్వమే. ఏది నిత్యమో పొందబడినదో అది తాత్కాలికమైన భ్రాంతి చేత, తాత్కాలికమైన సాధింపులు, లోకంలో ఏదేదో సాధించాననుకునే ఈ మనిషికి స్పష్టంగా చూపించింది నిత్యమా కాదా చూసుకో. నిత్యానిత్య వస్తు వివేకం మొట్టమొదటి సాధన చతుష్టయ సంపద. నిత్యానిత్య వస్తు వివేకం చేసుకుని అనిత్యమైన దాన్ని పొంది అల్ప బుద్ధుల వలె ప్రవర్తించద్దు.